అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న అభ్యర్థులను అధికారికంగా ఇడుపులపాయలో వైసీపీ ప్రకటించబోతుంది. 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ద్వారా ఒక బోర్డును ఏర్పాటు చేశారు. జగన్ అని నేను పేరుతో ఒక బోర్డును ఏర్పాటు చేశారు. దాంట్లో టైం, డేటు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, అవర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న మీనింగ్ వచ్చేలా ఒక బోర్డును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెయిన్ ఆఫీసులో ఏర్పాటు చేసింది. గతంలో వైజాగ్ పర్యటనలో మరోసారి ముఖ్యమంత్రిగా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ బోర్డు వెనుక ఉన్న ఆలోచన ఏంటి, ఎందుకు బోర్డును ఏర్పాటు చేశారని మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఏంటి బోర్డు ఉద్దేశం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అంశాన్ని బోర్డు ద్వారా తెలియజెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మాత్రమే కాదు, ఈ బోర్డు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల హృదయాలలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శుభ పరిణామాలు దగ్గరలోనే ఉన్నాయి అనే ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. అప్పుడే 72 రోజులు అని అంటే నిన్న 73 రోజులు మొదటిసారిగా పెట్టారు, ఈరోజు 72 రోజులు. ఈ డేట్ సంబంధించి ఏంటి, ఏమన్నా టైం లైన్ పెట్టుకున్నారా ఏంటి? దాన్ని జరగబోయే ఎన్నికలకు సంబంధించి అంటే ప్రజలు నిర్ణయించినటువంటి ముహూర్తం, ప్రజలు కోరుకున్నటువంటి ముహూర్తం మరో 72 రోజులు ఉంది. 72 రోజుల తరువాత ఈ రాష్ట్రంలో జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీదేదో ఆశలు, ఆలోచనలు ఆకాశానంటే పరిస్థితి కాదు. ఇవాళ ప్రజలకు సంబంధించి 4 సంవత్సరాల 11 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి విధానాన్ని బట్టి ఇవాళ ప్రజల్లో కూడా, ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం వచ్చినా, ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా ఎక్కడా కూడా కులం చూడాలా, మతం చూడాలా, ప్రాంతం చూడాలా, రాజకీయ పార్టీలు చూడాలా, లేదా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా వేయలేదన్న అంశాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమాలు ఇచ్చినటువంటి పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఇవాటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ ఇటువంటి పరిపాలనా విధానాన్ని అవలంబించినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇవాళ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, దమ్ముగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రజానీకం కూడా యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలో రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే భావనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పిరెడ్డి గారు, వెరీ షార్ట్లీ షెడ్యూల్ రాబోతుంది, ఎన్నికల షెడ్యూల్. మీరు కొద్ది రోజులుగా చెప్తున్నారు వైనాట్ 175, 25 అని చెప్తున్నారు. ఏమైనా మారుతుందా? అది ఏమైనా మార్చుకుంటారా? షెడ్యూల్ దగ్గర పడింది, కూటమి ఏర్పడింది, ఏమైనా మీ లక్ష్యంలో, మీ టార్గెట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందా? అదే ధీమా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ మాత్రమే కాదు, అది 175కి 175 అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు అది కాదు. ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు ఆశిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాల్లో మార్పు వస్తుందనేది ఒక బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు, మమ్మల్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతున్న మాటలు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. మహారాష్ట్రలో కూడా మీ రాజకీయ పార్టీని ప్రారంభించండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, పేదరికపైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం ద్వారా ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఆయన కూడా మా రాష్ట్రానికి వస్తే బాగుంటుందనే భావన కూడా ఇవాళ అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు అసలు గెలవడం అనేది ప్రజలు ఎప్పుడో నిర్ణయించినటువంటి పరిస్థితులు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఎందుకు పొత్తు కలుస్తూ ఉన్నాయి? నిజంగా వాళ్ళు బలంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సింగిల్గా పోటీ చేయాలి. వాళ్ళకి అర్థమైపోయింది, ఓ పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే ముగ్గురు కలవకుండా అసలు పోటీ చేయగలిగినటువంటి పరిస్థితులు ఈ పక్క లేరు.
మరోపక్క చంద్రబాబు జేబులో ఉండేది కాంగ్రెస్ పార్టీ, జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు బీఫారాలు. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 పార్టీలు, తోక పార్టీలు సిపిఐ, సిపిఎం ఆ పక్క ఈ పక్క పెట్టి వాళ్ళు మరో పక్క పోటీ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కట్టి ఇవాళ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పక్క పార్టీలుంటే, ఆ పక్క ఎత్తులుంటే, ఆ పక్క పొత్తులుంటే, ఈ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలున్నారు. ప్రజల ఆలోచనలు ఇవాళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆశయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి వాతావరణం నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఎప్పుడు చూడాల, మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రజానీకం యావత్తు కూడా ఇవాళ ఏ పార్టీలు ఏ కూటమిలతో ఏ ఎత్తులతోనో పొత్తులతోనూ వస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చిత్తు వేయడానికి ప్రజానీకమే నిర్ణయించుకొని ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే మరోసారి చెబుతా ఉన్నా, దమ్ముగా చెబుతా ఉన్నా, 170 నియోజకవర్గాలు గెలుస్తా ఉన్నా, 25 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. 2019లో బాయ్ బాయ్ బాబు పేరుతో వైసీపీ క్యాంపెయిన్ చేసింది. ఈసారి జగన్ అనే నేను పేరుతో ఒక బోర్డును ఏర్పాటు చేసింది. 72 రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న మెసేజ్ వచ్చేలా ఈ బోర్డు ఏర్పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా మనం త్వరలో చూద్దాం. కేవలం ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.